20 ఎకరాల మగాని 8 ఎకరాల కొబ్బరి తోట ఉండట. ఈ కాలంలో 50 ఎకరాల మామిడి తోట 50 లక్షల ఆస్తి ఉండదారా కాదు. ఆస్తి అంతా కోట్లు ఉంది. వీధిలో ఉన్నారు. 2 కోట్ల తోటని పెట్టే గొప్పే. ఇదిగో ఓ శాస్త్రి గారు అబ్బాయి పైన మాటలు తినగానే నువ్వు వాగు బాబు. చూడు భద్రమ్మ, పెళ్లి పండిట్లో పెళ్లి కొడుకు తండ్రి న్యాయంగా ఏది న్యాయమండి? అబద్ధాలు చెప్పి పెళ్లి తప్పించడం న్యాయంగా ఉందా? ఆయన చేసిన తప్పే ఉందమ్మా. ప్రాణ స్నేహితుడు కూతుర్ని తన కోడలుగా చేసుకుందామని మాకు ఎవరు దయ దాచినారో అక్కర్లేదండి. అమ్మా, పీటల మీద పెళ్లి చెడిపోతే ఆడపిల్ల బతుకు సర్వనాశనం అయిపోతుంది. పెళ్లి కొడుకు తండ్రినైనా మా కోటయ్య మొహం చూసి చేతులు జోడిస్తున్నారు. ఈ 2 కుటుంబాలను అప్రతిష్ట పాలు చేయకండి. ఏమయ్యా, ఏం చూసి మీకు పిల్లనిమ్మంటావయ్యా? నీకు ఆస్తి లేదు, నీ కొడుకు చదువు లేదు, పైగా వెర్రిబాబులాడు. ఇంకా పిల్లనిమ్మని అడుగుతున్నావా? పదనాన్న, వాళ్ళని బతిమాడి చేసుకోవాల్సినంత కర్మ మనకేం పట్టలేదు. ఏమిటండి అందరూ వెళ్ళిపోతున్నారు? ఏం జరిగింది అమ్మా? ఏమైంది? ఏరా గాడిద ఇప్పుడే రావడం ఇంకే పక్కన వచ్చావు. ఏమైందమ్మా? ఇంకా ఏం చదువుతావా? తమ్ముడి విలువ చేయని పెద్ద మనిషి మాయ మాటలు చెప్పి మన పేరు కట్టుకోవాలనుకున్నాడు. అందుకని మీ అమ్మ పీటల మీద పెళ్లి కాస్త చెడగొట్టింది. చేసేది లేక పెళ్లివారు వెళ్ళిపోయాయి. మాస్టర్, అమ్మా నువ్వు మనిషివా పశువురా? గోపి, జరిగిన అనర్థం ఏదో జరిగిపోయింది. నువ్వు నోరు పారేసుకుంటే మరింత అలరవుతుంది. ఈ అమ్మాయి ఎవరు? నా భార్య. అవును, తప్పనిసరి పరిస్థితుల్లో తాళి వచ్చింది. ఓరి దౌర్భాగ్యుడా, ఇక్కడ చెల్లెలు పెళ్లి పెటాకులు అవుతుంటే నువ్వు తీరిగ్గా పట్నం నుంచి దొరసాన్ని తీసుకొచ్చావా? పట్నం దొరసాన్ని నువ్వు చేసిందేమిటి? నీ కన్న కూతురి పెళ్లి చేజేతో సర్వనాశనం చేశావు. కానీ నేను ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడి తీసుకొచ్చాను. నాయనా గోపి, పెద్దలు పెట్టిన ముహూర్తం చాలా బలమైందో. ఒక పెళ్లి ఆగిపోయింది, మరో దంపతులు పందిట్లోకి వచ్చారు. మీరు అక్కడ ఏం చేశారో మాకు తెలియదు గాని ఇక్కడ చక్కగా దండలు మార్చుకుంటే వచ్చినందుకు ఆశీర్వదించి వెళ్తాం. వెంకయ్య, ఆ దండలు ఎలా తీసుకురా బాబు. పంతులు గారు, ఆశీర్వచనం మొదలు పెట్టండి. ధాన్యం ధనం రసపత్రలాభం సమస్త్ర దీర్ఘమాయు శతమానం భవతి సదాయసు పురుషాయి సతేంద్రికే ప్రతిష్టతి రోజరోజేన మోత్తరోజమాన సంధ్యం దీర్ఘాయుష్మాన్ భవ. నిద్రాహారాలు మానేసి కష్టపడి తాగి ఇంటికి వస్తున్నాను. తలుపు తీయడానికి ఇంతసేపా? ఏంటి మాట్లాడా? నువ్వు కూడా తాగావా? నిజంగానే తాగా అన్నమాట. వరుసలు మార్చేస్తున్నావు. అన్నగారంటే ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి.
నేను మీ భార్య వరలక్ష్మి కాను, ఈ ఇంటి కొత్తగా వచ్చిన కోడలు. కరెక్టే, నువ్వు నా పెళ్ళానుగా. ఏంటిది, నా మందు దిగిపోయిందా లేకపోతే నేను రాంగ్ అడ్రస్కి వచ్చాను? మొన్న పెళ్లి జరిగితే లెక్క ప్రకారం ఈ ఇంట్లో ఉండాల్సింది అల్లుడు గాని కోళ్ళు గానే. అవునండి, జరగవలసింది మీ మరదల పెళ్ళి, కానీ జరిగింది మీ బామ్మర్ది పెళ్ళి. ఏంటి సంఘటనల మీద సంఘటనలు? ఇంటి నాకు తెలియకుండా ఈ అర్జెంట్ పెళ్లిగా జరిగింది, అసలు పెళ్లి ఎలా ఆగిపోయింది? అదంతా ఒక పెద్ద కథలేండి. అమ్మ ఒక గుదిబెడను దించుకోవాలనుకుంది, మరొక దాన్ని తగిలించుకొచ్చాడు తమ్ముడు. పదండి. సరే సౌండ్ ఇంజనీరు, మరి ఇవిడికి శుభాకాంక్షలు చెప్పద్దు. శుభాకాంక్షలు అండి మీకు. ఎలా ఉంది మా సర్కస్? సర్కస్ లానే ఉంది. అయినా ఇలా ఉంటే ఎలా అండి సంసారం? లాభలేదు. వీళ్ళందరినీ ఒక పద్ధతిలో పెట్టాలి. పద్ధతిలో పెట్టాలని చాలా నుంచి నేను అనుకుంటున్నాను, కానీ మీ అమ్మగారి నోటికి భయపడి ఊరుకున్నారు. అర్థమైంది కదా? అర్థమైంది. ఏమండి, మీరు ఇంటి మనిషి, మీరు ఎదిరిస్తే వాళ్ళకు శత్రువు అవుతారు. నేను పైనుంచి వచ్చిందండి, నాకు భయం లేదు, శత్రువుని అవుతాననే బాధ లేదు. ఎందుకంటే మనం చేసేది వాళ్ళ మంచి కోసమే కనుక. కోడలుగా నాకు ఇంటి బాధ్యత కూడా ఉంది కనుక. కాకపోతే మీరు నా మాట వినాలి. తప్పకుండా ఉంటాను. నేను మా నాన్న చేయలేని పని నువ్వు చేసావంటే ఈ వంశం తరిస్తుంది, ఈ సంసారం బాగుపడుతుంది. ఏదైనా మార్గం చెప్పు. ఇచ్చండి. నర్మయ్, నాకు తిక్కరేగిందో దుర్యోధనుడి వేషం వేసి గద పెట్టి మరీ కొడతాను. అది కాదండి, నేను చెప్పేది. నేను ఇలా మాటలతో లాభం లేదే. ఏది నా గద? ఎక్కడుంది నా గద దండం? అమ్మా, అల్లుడు గారు కొడుతున్నారు. ఇదే సుమూర్తం, అక్కడ అక్కే భద్రవుతుంది. ఇప్పుడేనా? ఆలస్యం అమృతం విషయం అంటారు. నేను రంగంలో దూకేస్తున్నా. నేను వస్తున్నా పద. చూడు, అల్లుడు గారు సాగు కొట్టేస్తున్నారు. నాయన తల్లికి మా తల్లి పేరు పెట్టుకున్నాను, దాన్ని ఎత్తుకలా కొట్టి చంపేస్తావు నాయన. అమ్మా అమ్మా అమ్మా, ఎంత సమట సంతానం. ఏం జరిగింది? చూడు, నీ కోడలు చచ్చేది పుట్టింది. ఎల్లా మొగుడిని కొట్టావా? అమ్మో, రివర్స్ కథ అన్నమాట. అయ్యో అయ్యో, దానికేం పోయే కాలం వచ్చిందా? కట్టుకున్న మొగలు కొట్టిందా? ఇంతకీ నువ్వే ఉన్నావురా? కాళ్ళు పట్టమన్నానే అక్క. నాకే కన్నా కోళ్ళు చేసుకున్నాను, మీరే నా కాళ్ళు పట్టండి అంది. నోరు అన్నాను, అంతే పెళ్ళని కొట్టింది. అదృష్టవంతుడి, చెప్పుతో పట్టలేదు. అది నీ డ్యూటీ బావా. ఎంత ధైర్యం ఆ డెవిల్ కి. మైండ్ యువర్ ఓన్ బిజినెస్. ఏమే రాక్షసి, నా బిడ్డను కొడతావా? నీ ప్రాణం తీసేస్తాను. ఎవరు ముయ్యండి అత్తగారు? ఏమిటే నన్నే ఎదురిస్తాంటే నువ్వు? ఇంకొక మాట అన్నారంటే వడ్డీకి సహా బంద సాధంట. కట్టుకున్న భార్యను కొట్టడానికి మా అన్నగారికి ఎంత హక్కుందో, కట్టుకున్న నా మొగుని కొట్టడానికి నాకు అంతే హక్కుంది. నో, అందుకు రూల్స్ ఒప్పుకో. ఏ ఎందుకు నొప్పుకోవు? డబ్బిచ్చి మిమ్మల్ని అల్లుని చేసుకున్నట్టే డబ్బిచ్చి నేను ఈయన కట్టుకున్నాను. వీళ్ళ బోడి ఆస్తి తాకట్టు పెట్టించుకుని మా బాబాయ్ 5,000 ఇచ్చాడు ఈ ముద్దురా చిప్ప కోసం. నన్ను అంత మాట అంటావా? ఏ మీరెక్కువ? అసలంటే ఏమైంది అంటాను. మన ఆస్తి ఈ రాక్షసి బాబాయ్ దగ్గర తాకట్టు పెట్టావా? అవునమ్మా, మన ధనానికి ఘనంగా పెళ్లి జరిపించాలని, ఊళ్ళో వాళ్ళందరి ముందు గొప్పగా పెళ్లి చేయాలని నువ్వే అన్నావు. అందుకని మన పొలం ఇల్లు ఇదిగో నేను బాబాయ్ గారి దగ్గర తాకట్టు పెట్టా. అంత మాత్రం చేత అన్నీ ఎదురుస్తావుంటే నీ కళ్ళు పోతాయి. కళ్ళు పోగొట్టే మిమ్మల్ని చేసుకున్నాను. చూడండి, మర్యాదగా మీరు నాకు సేవలు చేస్తారా, మీ వాళ్ళతో చేయిస్తారా? ఎంత పొగరే నీకు? అది నా జన్మ హక్కు. అన్నయ్యారు, మాట వినకపోతే మీరు కూడా వదిలి గారిని ఒక పట్టు పట్టండి. నేను మా ఆయన పని పడతాను. మళ్ళీ చూస్తావా? ఇంకా నుంచున్నారే, పదండి లోపలికి. అమ్మా మళ్ళీ పొమ్మలేదు. అమ్మో అమ్మో, వదిలి నీవేమో అనుకున్నా. గుండమ్మ కథలు చాయేదేవే. ఉండవే, అప్పుడేమైంది? రేపు దీని సంగతి చెప్తాను. నువ్వు చూసి అర్థమైపో.
అత్తగారు ఏమనుకుంటారో నాకు బాధగా ఉంది. అటుకో అలా జారిపోకూడదు. ఏమిటి మళ్ళీ? అబ్బో ధైర్యం వచ్చిందే. చూసే ఉండండి. అబ్బా వదలండి. వదలటానికి పట్టుకుని. అబ్బా ఏంటి మీకు కొంచెం? అదేనండి నా పెంకుతాను. చాలండి కాఫీ తీసుకో. ఈ రోజు నుంచి నువ్వు కాఫీ తీసుకురాకూడదు, నేను తీసుకురావాలి. అదే ప్లాన్ నెంబర్ 2. చాలండి, మీరు నా కాఫీ తీసుకొస్తే అత్తగారు నన్ను ఏమనుకుంటారు? వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదని మనం అనుకున్నాం కదా. చూడండి, ఆడది ఎంత పొగరుగా ఉండాలనుకున్నా ఏదో ఒక సమయంలో సాంప్రదాయం లొంగతీస్తుంది. ఇదిగో ఈ సాంప్రదాయాన్ని తీసుకెళ్లి కొన్ని రోజుల పాటు అటెండ్ పెట్టు. ఇప్పుడు నువ్వు కొంగు బిగించకపోతే పరిస్థితులు చేజారిపోతాయి. ఆ తర్వాత నేను కూడా మా నాన్నలాగా కండువ నెత్తి మీద వేసుకుని ఏ సన్యాసంలో కలిసిపోతాను. తర్వాత నీ ఇష్టం. ఏమండి, వెళ్ళి నా కాఫీ తీసుకురండి. అది అలా ఉండాలి. అర్థం ఇప్పుడు తీసుకొచ్చేస్తాను. త్వరగా కాఫీ నాకు. నాయనా, నువ్వు కాఫీ వస్తున్నావు, వెంకయ్య గారు ఎక్కడ తెచ్చాడరా? నీ పెళ్ళంతా చూస్తే హాయిగా నీ గదిలోకే తీసుకొచ్చి ఇచ్చింది కదరా. అది నిద్ర లేవలేదే. మెల్లగా లేస్తుంటే వద్దు రాకపోలాగా మొహం పెట్టుకుని అలా చూస్తాడే. కాఫీ తీసుకురండి, నా మీద అరుస్తావు. అచ్చు మీ అల్లుడు గారు అనే మాటలేనమ్మా. మగుడు మొక్కి మొలకాలకు మొరట్టుకుంటుంది బాబు రాణి గారు. అయ్యగా అంటే అగలయ్యా అరిసేసి కరవస్తాం. ఆహా, అది కరవడానికే వస్తుంది. నేనైతే నవిలి మింగేస్తాను దాన్ని. బయటకు రాని. ఎక్కడది కాఫీ? ఎలా ఉంది? పర్వాలేదు. ఏడు వంట కూడా నేను చేయరా? మీ అమ్మ అక్కని చేయమనండి. వాళ్ళు ఎవరు చేసేట్లేదు. చేయండి. నేనా? ఏమేమి కూరలు ఉండాలి ఇప్పుడే చెప్పి. గుమ్మడికాయ పోయండి, అందరికి సరిపోతుంది. అలాగే పులుసు కూడా పెట్టేస్తాను. ఏమే నా ఇంట్లో అడుగుపెట్టి నా బిడ్డకి అసలు ఎడుతున్నావే? నీ బుర్ర రామకెత్తలు పాడిస్తాను. ఏమనుకున్నావు? ఉంది కప్పు తీసుకోండి. నేనా ఇస్తలే? తీసుకో. వెంకయ్య, అమ్మా నీ జీతం ఎంత? 100 అండి. 30 భోజనం అండి. ఎన్నేళ్ళ నుంచి పనిచేస్తున్నావు ఇక్కడ? 10 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నా అండి. 300 ఇస్తాను. వీళ్ళ ముగ్గురు కాళ్ళు విరక్కొడతావా? ఎంత పొగరే నీకు! మా ఇంట్లో మానవ కథకు మోకాళ్ళు విరగొట్టిస్తావా? నిన్ను ఆగండి అక్కడ. ఏరా అమ్మమ్మ తప్పండి. 500 ఇస్తాను. మా అమ్మ మీద చెయ్యేసావో నీ ఎముకలు ఇరిగిపోతాయి. ఎరా చెప్పిన పని చేశావో 700 ఇస్తాను. అయితే తప్పదంటారా? మరేం చేయమంటారు అమ్మాయి గారు? వాళ్ళ గారు యజమానే కదండి. వెంకనా, అమ్మా నేను మళ్ళీ పిలుస్తాను, నువ్వు వెళ్ళు. అత్తయ్య చూసారా అత్తగారు, నాకు డబ్బు, బుద్ధి, చదువు, సంస్కారం అన్నీ ఉన్నాయి. మీకు ఆ ఒక్క శరీరం మాత్రమే ఉంది. అనవసరంగా అరిసి ఆయాసపడతా కాస్త వంట చేయడం నేర్చుకోండి. ఇది వదిన కాదు, రౌడీ రాణిలో విజయలలిత. వెంకయ్య, ఇలారా. అమ్మాయి గారు నిజంగా కాలు చేసేయమంటారా? చూడు, 1,00,000 రూపాయలు ఇచ్చిన అన్నం పెట్టిన వాళ్ళ మీద చేయి చేసుకోకూడదు. అదేంటమ్మా తమరే కదా చెప్తుంది. నేనే కాదు, దేవుడు చెప్పినా సరే అలాంటి స్వామి ద్రోహ పనులు ఇంకెప్పుడు చేయకు. ఈ 200 తీసుకుని ఏదైనా వ్యాపారం చేస్తా. పిచ్చివాడా, నువ్వేదో తప్పు చేశావని నిన్ను పని నుంచి తీసేయడం లేదు. ప్రస్తుతం వంటకు కూడా మనుషులు పెట్టుకునే స్థితి ఈ ఇంటికి లేదు. నేను 4 ఉన్నాం, చేసుకోగలం. తీసుకో. బండాలండి అమ్మాయి గారు. ఎక్కడ తెచ్చాడు వీడి? పొయ్యి మీద నీళ్లు పడేసి నీ సంగతి తర్వాత చెప్తాను కానీ ముందు కాఫీ కూడా త్వరగా మా మొహాన్ని. నేను ఇప్పుడే ఇక్కడ చూశానమ్మా. మరి ఏంటి ఎక్కడ తెచ్చాడు? లేదు, పని నుంచి మానిపించేశాను. నువ్వే మానిపించాలి. ఈ ఇంటి కోడలి కష్టపడి చెమట వచ్చి మిమ్మల్ని అందరినీ మేపుతున్న మీ పెద్ద కొడుకు పెళ్ళాను. డబ్బు విలువ తెలిసిందాన్ని, డబ్బును ఇంటి నుంచి వచ్చిందని. చూడండి, ఎవరికి కావాలంటే వాళ్ళు కాఫీ పొడి, పంచదార అన్ని అక్కడే ఉన్నాయి. కలుపుకుని తాగండి, లేదా బయటికి వెళ్ళచ్చు. ఏమిటి, ఇంట్లోంచి మమ్మల్ని వెళ్ళమంటావా? చూడండి వదిన గారు, న్యాయానికి మీరు ఇంట్లోంచి ఎప్పుడో వెళ్ళిపోయారు. మీ ఆయన గారికి గతి లేక, మీ అమ్మగారికి మతి లేక ఇంకా ఈ ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చున్నారు. చూడండి,
ప్రస్తుతానికి ఈ ఇల్లు కూడా నాది. నా దయా దాక్షిణ్యాల మీద వేళకి హాయిగా తింటున్నారు. ఇష్టం ఉంటే తినండి, లేకపోతే మానండి. ఏమన్నా లేకపోతే నానేయండి. నాకు వంట చేయడం కాఫీ పైన రాదే. నాకు మాత్రమే వచ్చే, ఎవరో ఇంత చేసి పడక తింటవే కానీ. అమ్మా, ఆయన కాఫీ లేకపోతే ఊరుకోడే. నాకు తలనొప్పే. పొయ్యి మీద ఏదో ఉంది, కాఫీ ఏమో.